నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సునీత గారు రీసెంట్గా మీడియా సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎన్నో విషయాలు ఆవిడ పొందుపరిచారు. అయితే సిబిఐ ఎంక్వైరీ గురించి మెయిన్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని దాచడానికి, ఎవరిని రక్షించడానికి మీరు పనిచేస్తున్నారు? అసలు మీ ఎంక్వైరీ అనేది సక్రమంగా జరుగుతుందా? జరిగితే మీరు ఎందుకు భారతిరెడ్డి, జగన్ రెడ్డిల వరకు విచారణ కొనసాగించట్లేదు అనేది ఇప్పుడు ఆవిడ సూటి ప్రశ్న. కొన్ని ఆధారాలు కూడా ఆవిడ బయట పెట్టారు. మరి ఏం చేస్తుంది సిబిఐ? ఎందుకు ఈ కేసులో ముందుకు వెళ్ళట్లేదు? ఎవరిని కాపాడుతుంది? ఎందుకు కాపాడుతుంది? ఇది నిజంగా సిబిఐ ఎంక్వైరీనా, లేదంటే ఎవరికైనా అమ్ముడుపోయారా? ఇలాంటి అనుమానాలు ఆవిడ ప్రెస్ మీట్ విన్నాక వస్తున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సరే, సునీత గారు చాలా సూటిగా ప్రశ్నించారు. జగన్ రెడ్డి, భారతిరెడ్డిని ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అని అడుగుతున్నాయి. ఇది హత్య అని కోర్టు నమ్ముతుంది, ప్రజలు నమ్ముతున్నారు, అందరూ నమ్ముతున్నారు, ఆఖరికి మీరు కూడా, ఎంక్వైరీ ఆఫీసర్స్ కూడా. కానీ హత్య చేసింది ఎవరు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం మీరు బయట పెట్టట్లేదు. అంటే ఇది సక్రమైన ఎంక్వైరీ కాదు, మీరు ఎవరినో రక్షించడం కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇది యాక్సెప్ట్ చేయొచ్చా సార్? ఇది డబల్ మర్డర్. ఇదేంటి? హత్య మీద హత్య. ఓకే. అంటే వివేకానంద రెడ్డిని కిరాతకంగా నరికి చంపారు. ఆ హత్య కేసును కూడా చంపేశారు. ఒకటేమో భౌతిక హత్య, రెండోదేమో లీగల్ మర్డరా, జ్యుడిషియలీ మర్డరా, ఎంక్వైరీ మర్డరా? ఎలా చూడాలి దీన్ని? నేను అంటుంది అదే. ఏది? వివేకానంద రెడ్డినేమో ఆ నలుగురు కిరాతకంగా నరికి చంపారు, ఇంకో నలుగురు దాన్ని పర్యవేక్షించారు, 8 మంది నిందితులు అన్నారు. దాంట్లో A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డిగా గుర్తించారు. A7 దాకా అరెస్టులు జరిగాయి. A8 అవినాష్ రెడ్డినేమో టెక్నికల్ అరెస్ట్ చూపించి వదిలేశారు. ఇదేంటి? పాత్రధారులు లేకపోతే అసలు సూత్రధారులు? దీంట్లో ఏది? ఈ భౌతిక హత్య మీద మాట్లాడదామా, టెక్నికల్ మర్డర్ మీద మాట్లాడదామా? నేను అంటోంది అదే. ఇది డబల్ మర్డర్ అంటున్నాను. ఒకటేమో ఆయన్ని చంపారు, రెండోదేమో అసలు ఆ కేసునే చంపేసేస్తున్నారు. ఇప్పుడు భౌతిక హత్యలో ముద్దాయిలుగా 8 మంది అన్నారు. ఇప్పుడు ఈ టెక్నికల్ మర్డర్, కేసు మర్డర్, ఈ కేసును చంపిన దాంట్లో ఎవరు దోషులు? ఒకటి A1 దర్యాప్తు ఏజెన్సీయా, A2 న్యాయస్థానమా? మనకు దోషులుగా ఆ రెండే కనపడుతున్నాయి. ఏది? కోర్టులు, దర్యాప్తు సంస్థలే తప్ప దోషులుగా ఎవరిని ఇంకా దోషిగా ఈ కేసులో నిర్ణయిస్తాం? ఇప్పుడు ఒకటి, కోర్టుల మీద మనం మాట్లాడకూడదు అంటారు. కోర్టుల మీద మాట్లాడకూడదు, కానీ కోర్టు తీర్పులు లేకపోతే ఆ తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, చర్చలు జనంలో జరిగే చర్చను మనం మాట్లాడతాం. ఇక్కడ ఏంటి? నిన్న కరెక్ట్గా 7 ఏళ్ళు అయిపోయింది. ఆయన చంపేసి ఇప్పుడు 8వ ఏడిక. 2019 ఏంటి? ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిన కేసు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన కేసు. ఆ రోజు అతనే చెప్పుకున్నాడు ఏమని? మా తాతను చంపారు, మా బాబాయిని కూడా చంపారంటూ సానుభూతి ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయి, అంతకుముందేమో సిబిఐ దర్యాప్తు అడిగాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దర్యాప్తు అవసరం లేదని లేఖ రాశాడు. అడిగారా జగన్మోహన్ రెడ్డిని? ఎవరు అడుగుతారు సార్? ఇవాళ అసలు ప్రశ్నించాల్సిందే ఇవాళ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అని కదా. ఇప్పుడు సునీత కూడా నిన్న మాట్లాడుతూ, నిన్న వాళ్ళ నాన్న వర్ధంతి సందర్భంగా మరి ఆ ఘాట్ దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ఇక అదే లాస్ట్ ఇయర్ ఎలాగో, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలాగో ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఒక రకంగా, పై కోర్టులు ఇంకో రకంగా. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఏమని ఇచ్చింది? అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ వాళ్ళిద్దరి సంభాషణ ఏంటి? ఆ వాట్సాప్ ఆ మెసేజ్లు ఉన్నాయి కదా. వివేకన్ సార్ డైడ్ అనో ఏదో పంపించాడు వాడు, ఎవరు? కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి. దాని మీద ఎంక్వైరీకి పరిమితం చేయమని. అసలు ఒక కోర్టు ఎంక్వైరీ ఒక అంశానికే పరిమితం చేయమని ఎలా అంటది?
అంటే కోర్టే చెప్పుద్దా దర్యాప్తు ఏజెన్సీని ఈ అంశం తప్ప ఇంకో అంశం మీద వద్దు అని చెప్పుద్దా? దానిపైనే ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎవరు? సునీత. ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ట్రయల్ కోర్టును సమర్థిస్తూనే, మళ్ళీ బాగోదు కదా ఏది, తన ట్రయల్ కోర్టు సమర్థించకపోతే ట్రయల్ కోర్టును సమర్థిస్తూనే ఏమన్నది, ఇంకా వేరేటటువంటి అంశాలు కూడా మీ దృష్టికి వస్తే వాటి మీద విచారించండి. మరొక మాట కూడా ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? సునీత ఇచ్చే అంశాలపైన కూడా, ఆమె లేవనెత్తే అనుమానాలపైన కూడా విచారించండి అని. ఇప్పుడు జరిగింది విచారణ. ఈ విచారణ కేవలం ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆ ఒక్క అంశం పైనేనా, లేదు సుప్రీంకోర్టు చెప్పిన మిగతా 2 అంశాలపైన? ఇప్పుడు నిన్న ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తూ ఏమన్నారు? ఇక దర్యాప్తు ముగిసినట్లే అన్నట్టుగా చెప్పారు. ఎట్లా ముగిసింది? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా అమలు కాలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ ఒక్క అంశమే కాదు, ఏది కిరణ్ యాదవ్ లేకపోతే అర్జున్ రెడ్డి ఆ ఒక్క చాటింగ్ కాదు, ఇంకా మిగతా చాటింగ్స్ మీద కూడా చేయమని. ఏది మహేంద్ర యాదవ్, భరత్ యాదవ్ యొక్క వాళ్ళ ఫోన్ సంభాషణలు, ఇంకా ఈమె లేవనెత్తే అంశాలు. ఎవరు? ఇప్పుడు సునీత నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పింది కదా, భారతీ మేడంకి సాక్షి టీం నుంచి ఫోన్స్ ఏది చూపించింది స్పష్టంగా. అతను అక్కడ రిపోర్టర్, కడప రిపోర్టర్ శ్రీనివాస్. అసలు సాక్షి ఛానల్లో జరిగినటువంటి పెద్ద హై డ్రామా ఈ హత్య విషయాన్ని గుండెపోటుగా చిత్రించటం. కిరాతకంగా నరికి చంపారు, 2 లీటర్ల బ్లడ్ ఉంది, 7 గొడ్డలి దెబ్బలు ఉన్నాయి, తల పగిలింది. గుండెపోటు అని అసలు ఎలా ఇస్తుంది ఒక మెయిన్ ఛానల్? విజయసాయిరెడ్డి ఎలా చెప్తాడు? ఆ రోజు విజయసాయిరెడ్డి ఏమన్నారు? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా, అక్కడి నుంచి వచ్చిన సమాచారం నేను చెప్పాను అన్నాడు. విజయసాయిరెడ్డిని ప్రశ్నించిందా? లేదు. ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని మళ్ళా ప్రశ్నించాలి కదా. మీకు విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడా లేదా? మీరు ఈ మాట చెప్పారా, చెప్పించారా గుండెపోటని? లేదు. ఆ కడప రిపోర్టర్, అక్కడ పులివెందుల రిపోర్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం 7/14కి వచ్చిందంట, ఏది సాక్షి ఛానల్లో. దాంట్లో ఆ వెన్ను శ్రీనివాస్ అనే అతను కడప రిపోర్టర్ చెబుతూ ఏమన్నాడు? 10 గంటల ఆ ప్రాంతంలో మళ్ళీ మార్చి హత్య అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అన్నాడట. అసలు ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు. ఆయన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఈ మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ నరికి చంపితే వాళ్ళ సొంత ఛానల్లో ఈ విధంగా దాన్ని కప్పి పెడితే, సాక్షి ఎడిటర్ ఎవరైనా భాస్కర్, నెమాని భాస్కర్ నుంచి మేడం భారతీకి వెళ్ళి ఆయన ఫోన్స్ ఆమె నిన్న చూపించారు. 7 times కాల్ చేశారు, 7 సార్లు ఎందుకు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏంటి? భాస్కర్ని అడిగారా? అసలు మీరు భారతీ మేడంకి ఎందుకు ఫోన్ చేశారు? లేదు. భారతీ మేడంని అడిగారా? ఇంతవరకు మీరు భారతీ మేడంనే మీరు ఈ విషయంలో ఎందుకని ప్రశ్నించలేకపోయారు? అంతా కాదు సార్, గొడ్డల పోటు అని ఎలా నరికారు, ఎన్ని పోట్లు పొడిచారు అనేది ప్రతి ఒక్కటి ఫస్ట్ మీడియాకి కానీ అందరికీ అనౌన్స్ చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీకెలా తెలుసు అని ఆయన్నే ప్రశ్నించలేదు కదా సార్. అంటే ఇప్పుడు ఒకటి ఏ ఆయుధమో కూడా ఆయనే చెప్పాడు. మరి అదే కదా, అప్పటికి అసలు ఆయుధం ఏంటో కూడా తెలియదు. అసలు అది హత్యే కాదన్నారు కదా, అది గుండెపోటని మీ ఛానల్లోనే ఇచ్చారు కదా. మళ్ళా మీరే ఏంటి ఎలా నరికారో, ఏ ఆయుధం గొడ్డలతో నరికారు అనేది ఎలా తెలిసింది? ఇక్కడ అనేక ప్రశ్నలు ఇవాళ మనం లేవనెత్తేదో, సునీత లేవనెత్తేదో కాదు, ఇవాళ ప్రజల్లో చర్చ. నిజమే సార్. అంటే ఈ ఎంక్వైరీ ఒక దగ్గర ఆగిపోయింది. ఎవరైతే యంగ్ డాక్టర్ జగన్ గారికి తమ్ముడో ఎవరో అవుతారో ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ చనిపోయిన కాడే ఏ ఎంక్వైరీ అనేది ఆగిపోయింది. అంటే పక్కాగా ఆయన బతుకుంటే గనక ఈ విషయాలన్నీ బయటకు వచ్చేవా? ఎంక్వైరీ ముందుకెళ్లేదా? అభిషేక్ రెడ్డి అవును. ఇప్పుడు అది కూడా నిన్న కూడా దాని గురించి ఆమె కూడా చూపించింది, ప్రెజెంటేషన్ లో మాట్లాడింది. ఏది? ఇప్పుడు అభిషేక్ రెడ్డికి అర్జున్ రెడ్డికి మధ్య కాల్స్. అర్జున్ రెడ్డికి అసలు ఈ సమాచారం ఎన్నింటికి తెలుసు? భాస్కర్ రెడ్డికి అతను అన్న మనవడు, భారతీ మేడంకి జగన్మోహన్ రెడ్డికి అతను క్లోజు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మొత్తం ఏర్పాట్లన్నీ చూసింది అతనే. ఆ అర్జున్ రెడ్డికి ఈ సమాచారం తెలిసిన దానిపైన 4 భిన్న కథనాలు. ఒకటి, కిరణ్ యాదవ్
ఇదే ఇప్పుడు మనం అనుకున్నదే వివేకం సార్ డైడ్ అనే మెసేజ్. అవును. ఇప్పుడు దాన్ని రాత్రి 1:12 అని ఉంటే అదేదో మామూలు టైమింగ్స్ మార్చుతూ భారతీయ కాలమాన ప్రకారం అది 7:14 అని తేల్చారు. అవును. 7:14కి సాక్షి ఛానల్లో వస్తే 7:13కి అతనికి ఎలా తెలిసింది? అతను నేను సాక్షిలో చూసి చెప్పాను అన్నాడట. అవును. అసలు అతను ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? అర్జున్ రెడ్డి నాకు మా అమ్మ ద్వారా 8ంటికి తెలిసిందన్నాడు. ఫోన్ కాల్స్ సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ చూస్తే అభిషేక్ రెడ్డి ఫోన్ నుంచి మరి అర్జున్ రెడ్డికి ఫోన్ కాల్ వెళ్ళింది. అవును. అసలు వీళ్ళ తల్లి సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్ తల్లి సావిత్రమ్మ ఇచ్చిన వాంగ్మూలం 2019 జూన్లో ఇచ్చింది, జూలైలో ఇచ్చింది. 2 సార్లు ఆమె ఇచ్చిన వాంగ్మూలం కూడా స్పష్టంగా ఉంది. ఏమని? సునీల్ మరి బయటికి వెళ్ళిపోయాడు రాత్రి 11ంటికి ఒకసారి ఉమాశంకర్ రెడ్డితో పాటు, మళ్ళీ గంటలో తిరిగి వచ్చాడు, గంట తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు ఎత్తుకురమ్మని చెప్పి వాళ్ళ నేను కిరణ్ యాదవ్ని పంపాను అని తల్లి సావిత్రి ఇచ్చినటువంటి వాంగ్మూలం అదంట బలవంతంగా ఇప్పించారంట. వీడు చెప్తాడు, ఎవరు? ఈ కిరణ్ యాదవ్ నిన్న మళ్ళా మాట్లాడుతూ అతను ఇచ్చిన వాంగ్మూలంలో అది బలవంతంగా ఆమెతో చెప్పిస్తే అసలు సునీల్ యాదవ్ నిందితుడు కాదా? కాదుగా. ఇతనే చెప్తున్నాడు, ఏమని? తమ్ముడు మా అన్న ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. మీ అన్న సునీల్ యాదవ్ ఇంట్లో ఉంటే మరి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి చంపింది ఎవరు? అంటే అసలు వివేకానంద రెడ్డిని చంపలేదా ఎవరు? అంటే ఏదో రకంగా ఈ కేసులో నుంచి ఆ 8 మంది నిందితుల్ని బయట ఎంచడం కోసం ఈ కేసును అసలు పూర్తిగా నీరుగార్చడం కోసం ఏది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక పెద్ద కుట్ర. అవును సార్. హత్య ఒక మహా కుట్ర. ఏది? వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక గ్రేటర్ కాన్స్పిరసీ అయితే ఆ కేసుని మాఫీ చేయటం, నీరుగార్చటం, ఇది ఇంకొక గ్రేటర్ కాన్స్పిరసీనా? నేను అంటోంది అదే. ఇది డబల్ మర్డర్ అంటోంది అది. ఏది? అది భౌతిక హత్య, ఇది టెక్నికల్ మర్డరా, లీగల్ మర్డరా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.